వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము తిరుపతికి వెళ్ళామని చెప్పాను కదండి, అన్నయ్య మ్యారేజ్ అయిన తర్వాత. సో ఆ వీడియో అన్నమాట. లగేజ్ అయితే ఇలా సదురుకున్నాం ఇంటి దగ్గర. మేము సామర్లకోట వెళ్ళి ట్రైన్ ఎక్కాలన్నమాట. సో మా అత్తయ్య వాళ్ళది సామర్లకోట కదా, అక్కడికి మార్నింగే వెళ్ళిపోయాము. మార్నింగ్ వెళ్ళి ట్రైన్ 4కి అయితే 3:30కి స్టేషన్కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ అత్తయ్య వాళ్ళు, పెద్ద అత్తయ్య పెద్ద మామయ్య గారు వచ్చారనమాట మమ్మల్ని స్టేషన్ దగ్గర దించడానికి. సో ఫైనల్గా మా ట్రైన్ అయితే వచ్చేసింది. మాకు వచ్చేసి 2 సెకండ్ ఏసీ, మిగతా ఎన్ని స్లీపర్ దొరికాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్నోసార్లు ట్రైన్ ఎక్కాను కానీ ఎప్పుడు గోదావరి వచ్చినప్పుడు ఇలా నుంచొని అయితే వీడియో తీసుకోలేదు. స్లీపర్లో ఎక్కడం వల్ల ఇది అవకాశం దొరికింది నాకు. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంకి అయితే దిగిపోయాము. చెప్పాను కదా అన్ప్లాన్డ్ ట్రిప్ అని. సో అన్నయ్య వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత అన్ప్లాన్డ్గా వెళ్ళామన్నమాట తిరుపతి. సో ఇక్కడ ఏంటంటే దిగంగానే విష్ణువాసం అని చెప్పేసి ఉంటుంది, అక్కడ టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ తీసుకొని వెళ్తే ఒకవేళ అంటే మేము ముందుగా దర్శనానికి టికెట్స్ తీసుకోలేదు కదా, యూజ్ అవుతాయని చెప్పేసి ఇక్కడైతే టికెట్స్ తీసుకోవడానికని వచ్చాము. సో తెలిసిందే కదండి, ప్లాన్డ్గా వెళ్ళకపోతే లగేజ్ మనం కూడా క్యారీ చేసుకొని తిరగవలసిందే. సో ఇక్కడైతే ఫైనల్గా ఇక్కడ ఒక వెహికల్ అయితే మాట్లాడారు. సో వెహికల్ ఎక్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ బస్సులు కూడా ఉన్నాయి. పిల్లలతో ఇంకా లగేజ్తో అన్కంజెస్టెడ్గా ఉంటుందని చెప్పేసి మేమైతే ఇలా వెహికల్ పెట్టుకొని అయితే వెళ్ళాము. సో ఫైనల్గా మా తన్విక, మా రుద్రాంశ అయితే పాపం నిద్ర అయితే తీరకుండానే లేచారనమాట. సో మీకు ఇక్కడ మనకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా అలౌ చేయరండి, ఇక్కడ చెక్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మేము బ్రిజ్లరీ పెద్ద టిన్ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట పిల్లల కోసం అని చెప్పి. మనం ఏదైనా తాగేయచ్చు కానీ పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుందని. సో అదైతే తీయలేదన్నమాట. చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి అయితే తీసేశారు. సో ఇక్కడ ఫైనల్గా దిగి చిన్నగా పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంది. కొంచెం ఆగి మెల్లగా లగేజ్ అంతా చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడం అయితే జరిగింది. ఇక్కడ మా వాడు అంటున్నాడు కారు ఎక్కుదాం అంటున్నాడు. కారు పెట్టలేదురా అమ్మమ్మ వాళ్ళు మనకి అని చెప్పేసి నేను ఎటకారం ఆడుతున్నాను వాడితో. ఇక్కడ చూశారు కదా, మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక ఆయన ఇక్కడ ఆపాడు అన్నమాట. ఇక్కడ దేవుడు కనిపిస్తాడు కొండ దగ్గర అని చెప్పేసి. ఈ ప్లేస్లో చాలామంది ఆపరండి, చాలా తక్కువ మంది మాత్రమే ఆపుతారు. సో ఈయన చెప్పారనమాట మాకు, ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, వెళ్ళేటప్పుడు ఇది కనిపిస్తుంది, వచ్చేటప్పుడు ఇది కనిపిస్తుంది, మళ్ళీ మీరు రిటర్న్ దిగేటప్పుడు గర్గవంతుని కొండ ఒకటి కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పాడు ఆయన. మేము రిటర్న్ వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని అడిగామన్నమాట. మేము రిటర్న్ ఏదైతే వెహికల్ ఎక్కామో ఆ డ్రైవర్ని అడిగితే ఆయన అది కూడా చూపించాడు మాకు. ఇక్కడ మేము ఫైనల్గా పైకి వెళ్ళేటప్పటికి పిల్లలిద్దరికీ వామిటింగ్స్, నాకు కూడా కడుపులో తిప్పేస్తుంది పక్కన. ఈలోపు మా చిన్నన్నయ్య అయితే ముందు రోజు మార్నింగే బయలుదేరి వచ్చేసి ఈ రూమ్ అయితే తీసుకున్నాడు. ఇది చాలా చీప్గా దొరికింది మనకి, చాలా తక్కువ కాస్ట్కే దొరికింది అనమాట. 100 రూపీస్ ఈ రూమ్ వచ్చేసి. సో ఇక్కడైతే మొత్తం బాగానే ఉంది కానీ కొంచెం అంత నీట్గా అనిపించలేదు అనమాట నాకు. సో మొత్తానికి ఇక్కడ రాగానే ఏమీ దొరకకపోతే దూరంగా ఉన్న ప్లేస్లో ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాల్సిందే కదా. సో బెడ్స్ అయ్యి అంత నీట్గా అనిపించలేదు నాకు ఇక్కడ. సో మొత్తానికి మేమైతే రాగానే ఇక్కడ పిల్లలకి స్నానాలు చేయించేసి టిఫిన్ అది పెట్టేసాము. మేము కూడా ఫ్రెష్ అయిపోయాము అన్నమాట. ఈలోపు మా పెద్దన్నయ్య తిరుపతిలో చేసేవాడు మొన్నటి వరకు. అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళ ద్వారాగా కొంచెం 1000 రూపీస్ 1500 రూమ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి ట్రై చేస్తే అక్కడ రూమ్స్ అయితే దొరికాయి. మాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు నందకం గెస్ట్ హౌస్లో దొరికాయి అన్నమాట రూమ్స్. సో ఈసారి వచ్చేసి
అన్నయ్య అడగడం వల్ల అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశారని చెప్పాను కదా, అక్కడైతే ఫైనల్గా రూమ్ అలో చేశారు మాకు. సో ఇక్కడ మేము ఆల్రెడీ చిన్నన్నయ్య తీసుకున్న రూమ్ వదిలేసి ఆ రూమ్కి వెళ్ళామన్నమాట. దారిలో వెళ్తున్నాము. ఇదేంటంటే మాడవీధులు పక్కనే. మాడవీధులు అంటే ఇంకా తెలిసిందే కదా, గుడి వెనకాతలే వచ్చిందనమాట రూమ్. ఈసారి అస్సలు ఎంత బాగుందంటే చాలా హ్యాపీ అనిపించింది. మేము నడుచుకొని వెళ్తూ ఉంటే దర్శనం చేసుకున్న వాళ్ళందరూ వస్తున్నారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాడవీధిలో చెప్పులు అలౌ చేయరనమాట. సో ఇక్కడ చెప్పులు తీసేద్దామా అని చెప్పేసి అనుకుంటే పక్కన చిన్న గట్టు ఉంది. ఆ గట్టు మీదుగా నడుచుకొని మేమైతే రూమ్లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మా రుద్రాంష్కి తన్వికాకి రాగానే ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట. అందుకే పిల్లోడు కొంచెం హుషారుగా నడుస్తున్నాడు. సో ఇక్కడికి రూమ్లోకి వచ్చాక ఇంకా మా హస్బెండ్ ఇంకా మా పెద్దన్నయ్య ఫ్రెష్ అవ్వలేదు. వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయిన తర్వాత దర్శనానికి బయలుదేరదాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. టోకెన్స్ తీసుకున్నామని చెప్పాను కదా, అవైతే అమ్మ వాళ్ళకి నెక్స్ట్ డే తెల్లవారుజామున 3 గంటలకు వచ్చినాయి టోకెన్స్. మేమైతే సుబుదాం వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. అప్పుడే 9 months బేబీకి అయితే సుబుదాం అలౌ చేస్తారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మాకు అలౌ చేసిన రూమ్ అనమాట. చిన్న జియాంగర్ స్వామి మఠం అనమాట ఇది. సో ఇది గుడి వెనకాతలే ఉందన్నమాట. చాలా అంటే చాలా సౌకర్యంగా అనిపించింది రూమ్ వచ్చేసి మాకు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ కూడా పెడుతున్నారు. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ రూమ్ అంతా ఎంత స్పేషియస్గా, లోపల హాల్ అయితే ఎంత స్పేషియస్గా ఉందంటే అంత స్పేషియస్గా ఉంది. మా పిల్లలు చిన్న వాయిస్తో అరిచినా అది రీసౌండ్ వచ్చేస్తుంది అనమాట. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇక్కడ గుడి వెనకాతలు కదా, కమర్షియల్ ఏరియా ఏమీ లేదు. మనకి ఫుడ్ కావాలన్నా ఏం కావాలన్నా దూరంగా వెళ్ళి తీసుకోవాల్సిందే. సో ఇక్కడ పిల్లలకైతే ఫుడ్ ఇడ్లీ ఇచ్చేవారనమాట. అడిగితే కొంచెం కర్డ్ రైస్, సాంబార్, ఎలాగో బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ ఏమి తినరు కదా. మా వాళ్ళైతే బీభత్సంగా ఆడుకున్నారనమాట. ఇంకా అసలు చాలా ఎంజాయ్ చేశాడు మా రుద్రాంశి. విన్నారు కదా అసలు ఎంత చిన్నగా మాట్లాడినా రీసౌండ్ వచ్చేసేది. ఇంకా మేము వెళ్ళంగానే మా హస్బెండ్ అన్నయ్య కూడా ఫ్రెష్ అయిన తర్వాత మేము అక్కడ శంకు చక్రం ఉంటుంది కదా, అక్కడైతే దీపం వెలిగించుకోవడానికి వెళ్ళామన్నమాట. సో అక్కడికి ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఏం తినకుండా అక్కడికి వెళ్ళి కర్పూరం వెలిగించుకొని రావడం ఒక సెంటిమెంట్ అనమాట, ఆనవాయి అని చెప్పచ్చు. సో అక్కడికి వెళ్ళడానికి వీళ్ళని రెడీ చేస్తున్నారు అన్నయ్య వాళ్ళని. సో మేమేం ప్లాన్ చేసుకున్నామంటే అలా అక్కడ వెలిగించేసి అటు నుంచి అటు సుబుదాం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ 11 to 12 ఉంటుంది, ఈవినింగ్ 4 to 5 ఉంటుంది అనమాట. సుబుదాం దర్శనం అలౌ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఓన్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని ఓన్లీ పంపిస్తారనమాట. ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని పంపిస్తుంటారు. సో అలా వెళ్దామని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాం. మేము లాస్ట్ 2 times రుద్రాంశుకి తల తీయించడానికి వచ్చినప్పుడు, తన్వికాకి తల తీయించడానికి వచ్చినప్పుడు కూడా ఈవినింగ్ వెళ్ళాం. ఎప్పుడు 2 times కూడా ఈవినింగ్ 4 దాటిన తర్వాత వెళ్ళాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అన్నయ్యలు ఇద్దరు కామెడీ చేస్తున్నారనమాట. కానీ మా పెద్దన్నయ్యతో చిన్నన్నయ్యతో ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ వైఫ్స్ వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మరి నాకైతే తెలియదు కానీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా రుద్రాంశి బుడ్డిగా పరిగెడుతుంటే ఎంత ముద్దొచ్చాడు అనమాట. అప్పటికే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన కాళ్ళు కాలిపోతున్నాయని చెప్పేసి వాటర్ వేస్తూ ఉన్నారు. కూలింగ్ పెయింట్ కూడా వేసారనమాట. దాని మీదుగా నడిస్తే కొంచెం వేడి తగ్గింది. సో ఇక్కడైతే మేము కర్పూరం వెలిగించుకోవడానికి అని చెప్పేసి స్పీడ్గా వెళ్తున్నాం. అప్పటికే 10:30 ఎంత అయ్యింది టైము. సో ఇది అయిన తర్వాత తొందరగా వెళ్తే సుబుదాము 11కి వెళ్ళిపోవచ్చు కదా, అలౌ చేస్తారని చెప్పేసి ఎక్కడ ఆగకుండా గబ ఫాస్ట్గా అయితే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోయాము. ఫాస్ట్గా వస్తున్నాము. ఫైనల్గా ఇక్కడైతే కర్పూరం వెలిగించుకున్న తర్వాత దర్శనానికి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. వెళ్తే కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు 12:30 వరకు కూర్చోబెట్టారు అక్కడే. అమ్మ వాళ్ళకి ఏమో ఆ నెక్స్ట్ డే తెల్లవారుజామున 3 గంటలకు వచ్చాయని చెప్పాను కదా టోకెన్స్.
సో వాళ్ళు కూడా మాతో పాటునే ఉన్నారనమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఒక పక్కన ఆకలి అంటే ఆకలి, ఒక పక్కన ఫీడింగ్ ఇవ్వాలి కదా మా తన్వికకి. సో అందుకు ఒక పక్కన ఆకలి వేస్తున్న దర్శనం అయిన తర్వాతే ఏదైనా తిందామని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు. చూస్తున్నారు కదా ఇక్కడ శుభధామ్కి అయితే వచ్చేసాం ఫైనల్గా. అక్కడ లైన్లో కూర్చున్నాం. అమ్మ వాళ్ళు కూడా మమ్మల్ని పంపించేశాక వెళ్దామని చెప్పేసి చాలాసేపు మా దగ్గరే ఉన్నారు, కానీ వాళ్ళైతే 12:30 అయినా సరే కానీ పంపించలేదు. ఈ లోపు వాళ్ళు రూమ్కి వెళ్ళి ఏంటది వాళ్ళవి కూడా టోకెన్స్ తెచ్చుకుంటే ఒకవేళ అలౌ చేస్తే ఇంకో రూట్లో వెళ్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ తర్వాత ఏమైందంటే మమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. మీరు వెళ్ళండి, మీరు దర్శనం కంప్లీట్ చేసుకొని రండి, మేము వెళ్ళి భోజనాలు చేసేసి 3 గంటలకి లైన్లోకి వెళ్ళిపోతాము అని చెప్పేసి. సో ఇంక ఇక్కడ ఏమైందంటే మేము ఫైనల్గా దర్శనానికి వాళ్ళు ఏమన్నారంటే ఏంటది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలి, అప్పుడే అలో చేస్తామని చెప్పారనమాట. సో మేమేం చేసాము, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకెళ్ళకుండా వెళ్ళామన్నమాట. సో మార్నింగ్ వెళ్ళిన వాళ్ళమి రూమ్కి వచ్చేసి పిల్లలకి ఫుడ్ అది పెట్టి మళ్ళీ ఈవినింగ్ 3:30 తర్వాత వెళ్ళామన్నమాట. వెళ్తే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్ తీయించుకొని వెళ్తే వాళ్ళు అప్పుడే అలో చేశారు. అప్పుడు ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా దర్శనం అవ్వగానే మా రుద్రాంశు బయటకు రాగానే నాకు టాయ్స్ కావాలని ఏడవడం మొదలుపెట్టారు. మా రుద్రాంశు మా హస్బెండ్ అటు వెళ్తే మా తన్విక నేను ఇక్కడ కూర్చున్నాం. ఈలోపు ఈవినింగ్ అయితే తెలిసిందే కదా, ఏనుగును గట్ట ఊరేగిస్తారు, దేవుడిని ఊరేగిస్తారు కదా ఏనుగుల మీద. సో అదైతే ఇక్కడ జరుగుతుంది. ఈలోపు చిన్నగా పావురాలు ఉంటే మా తన్విక ఎంజాయ్ చేస్తుంది అనమాట వాటిని చూసి. సో ఇంకా మాకు ఒక పక్కన ఆకలి మొదలైందనమాట. పొద్దున్న నుంచి ఏమీ తినలేదు మా హస్బెండ్ కానీ నేను కానీ. పిల్లలకి మార్నింగ్ ఇడ్లీ పెట్టేసాము, మధ్యాహ్నం అక్కడ మటన్ అని చెప్పాను కదా, అక్కడ కొంచెం రైస్ అడిగితే కర్డ్ రైస్ ఇచ్చారు, అది పిల్లలకి పెట్టేసాం. ఇంకా నేను మా హస్బెండ్ అయితే అసలు ఏం తినలేదు. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ వాడికి ఒక టాయ్ కొని మాకైతే అక్కడ ఏదో చిన్నగా స్నాక్స్ ఉంటాయి, స్నాక్స్ ఆ ఫ్రూటీలు తీసుకొని వచ్చారనమాట. అవి తినేసి ప్రశాంతంగా గుడి ముందు కొద్దిసేపు కూర్చొని అప్పుడైతే రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా మాడవీధుల దగ్గర వచ్చిందని చెప్పేసి, మళ్ళీ నైట్ కూడా వాళ్ళని కొంచెం ఫుడ్ అడిగితే ఇచ్చారనమాట. రసం ఇచ్చినా సరే కొంచెం కారంగా ఉంది, వీళ్ళు తినలేకపోయారు. ఏం చేశానంటే కొంచెం కర్డ్ రైస్, కొంచెం అదే పెరుగు, కొంచెం అన్నం వేస్తే అవే కలిపి పెట్టేశాను పిల్లలకి. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నగా సెల్ఫీలు అయితే దిగేసి వెళ్ళాము రూమ్కి. వాళ్ళు ఫుడ్ తినేసిన తర్వాత బయటకైతే కొద్దిసేపు ఇలా సరదాగా వాకింగ్ చేసినట్టు ఉంటుంది, ఆడుకుంటారు కదా అని చెప్పేసి బయటకు తీసుకొని అయితే వచ్చాను. చెప్పాను కదా మాడవీధుల్లో అని చెప్పేసి. సో ఆ ముగ్గుల దగ్గర అయితే ఇంకా మా తన్విక రుద్రాంశ అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారనమాట. సో దాని ఆపోజిట్లోనే మా రూమ్, అదిగో చూసారు కదా. సో ఇంకా పిల్లలిద్దరూ ఫుడ్ అయిన తర్వాత కొద్దిసేపు ఆడుకున్నాక వాళ్ళకి పాలు పట్టేసి
ఇంకా మేము తినడానికి వెళ్దామా లేకపోతే అమ్మ వాళ్ళు వచ్చే వరకు ఆగుదామా అని చెప్పేసి ఆలోచించాము. సో ఇంకా ఫైనల్గా ఏం డెసిషన్ తీసుకున్నామంటే తినేస్తే వచ్చేస్తే బెటర్ కదా, అమ్మ వాళ్ళు రావడం ఇంకా లేట్ అవుతుందేమో అని చెప్పేసి అప్పటికే 9:30 అంతా అయిపోయింది టైము. సో ఇంకా తినడానికని బయలుదేరామన్నమాట. బయట చాలా అంటే చాలా చలి ఉంది. పిల్లలకి ఇంకా స్వెటర్స్ నైట్ సూట్ అయితే వేస్తున్నాం. ఇక్కడ ఫైనల్గా తినడానికి అయితే వెళ్ళామండి. వెళ్ళంగానే ఇక్కడ చోళ భటూర అయితే ఉంది. అస్సలు ఎంత ఆకలి వేసిందంటే అంత ఆకలి వేసింది. ఇక్కడ రుద్రాంశకి అని చెప్పేసి ఇడ్లీ ఇచ్చారు, ఆడ అస్సలు తినలేదు. ఇంకా ఆ రోజు నైట్ అయితే ప్రశాంతంగా అలా గడిచింది. ఆ నెక్స్ట్ డే ఇక్కడ చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ అన్నయ్య రూమ్ ఇవ్వడానికి అని చెప్పేసి వెళ్తున్నాడు. ఇంకా నాన్నగారు వచ్చేసి వీళ్ళకి లేగంగానే టీ తాగడం అలవాటు కదా, టీ కోసం వెతుకులాడుతున్నారు అనమాట. మేము తీసుకున్న చోట రూమ్స్ దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇంకా మా తన్విక రుద్రాంశ బయటకు వచ్చారంటే గోలగాలే. ఇది మా ఆపోజిట్లో కిచెన్ అన్నమాట. పెద్దవాళ్ళకైతే ఫుడ్ పెట్టట్లేదు కానీ చిన్నపిల్లలకంటే మాత్రం కొంచెం ఫుడ్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. మా వాళ్ళు అయితే ఇంకా లెగలేదు. మా రూమ్ కూడా చూసేయండి మీరు పనిలో పని. గుడ్ మార్నింగ్ తన్విక. పాప గుడ్ మార్నింగ్. లైటే అమ్మా. చూడండి గోవింద్ దగ్గర సన్ ఎలా ఉన్నాడంటే, గోవింద్ కొండ దగ్గర నుంచి ఇలా వస్తున్నాడు సన్. అప్పుడేమో నేను పక్కనూరే బంతిపూల తోట ఉందరా, చాలా బాగుంది. గుళ్ళు తీయించుకోవడానికి వెళ్దాం రండి. ఇప్పుడు గుండు గులాబ్ జామ్, గుండు గులాబ్ జామ్, గుండు గులాబ్ జామ్, గుండు తన్విక గుడ్ మార్నింగ్. ఇదైతే మాకు అలౌ చేసిన రూము. ఇలా ఒక 3 బెడ్స్ వచ్చాయి. 3 బెడ్స్ వచ్చి ఒక అర్మార వచ్చింది ఎంట్రన్స్. ఇది ఇక్కడ చూడండి మా సరంజామా అంతా బయట పెట్టాము. నిన్నైతే మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది అనమాట. అక్కడ శంఖచక్రం దగ్గర కొట్టిన కొబ్బరికాయలు. ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఇచ్చారు. కెటల్ పెట్టుకోవడానికి మాకైతే ఫ్లగ్ కనెక్షన్ అంతగా లేదు. మేము 2 డబ్బాలు పెట్టి ఆ డబ్బాల మీద కెటల్ పెట్టి యూజ్ చేస్తున్నాం పిల్లలకి వేడి నీళ్ళని. సో ఇంకా ఇదొక రూమ్ అనమాట. ఒక రూమ్నే పెద్ద రూమ్ని 2 రూమ్స్ కింద డివైడ్ చేశారనమాట. ఈ రూమ్లో మాకు ఒక 2 బెడ్స్ ఇచ్చారు. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది కానీ వాష్రూమ్ అయితే ఒక్కటే వచ్చింది. వాష్రూమ్ ఒక్కటి ఉంటే ఇబ్బంది తెలిసిందే కదండి. 7 మెంబర్స్ ఎట్ ఏ టైము ఒక్కసారి వాష్రూమ్ పనులన్నీ అవగొట్టుకొని రావాలంటే కష్టమే. సో ఇది మాకు ఇచ్చిన రూమ్, అదైతే వాష్రూము. ఇక్కడ రూమ్ క్లీన్ చేద్దామని చెప్పేసి చీపురు తీసుకురావడానికని వెళ్తున్నాను. సో మట్టమని చెప్పాను కదా, సెల్ఫ్ సర్వీస్ చేసుకోవడం కూడా చాలా మంచిది. సో అందువల్ల మేమే ఇక్కడ రూమ్ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చీపురు తీసుకురావడానికని నేను రుద్రాంశ్ వెళ్ళామన్నమాట.
చూస్తున్నారు కదా ఎంత రీసౌండ్ వస్తుందో బయటికి రాగానే. ఇంకా ఏంటంటే ఆ ముందు రోజు మేము ఫ్రైడే వెళ్ళాం కదా, సో ఫ్రైడే రోజు గుండ్లు తీయించుకోవడానికి అవ్వదు కదా, నెక్స్ట్ డే సాటర్డే అనమాట. ఫ్రైడే రోజు దర్శనం కంప్లీట్ చేసుకొని సాటర్డే మేము గుండ్లు తీయించుకోవడానికి అయితే వెళ్ళాము. సో ఇక్కడ 1 by 1 బయలుదేరుతున్నాము. ఇక్కడ గుండు చేయించుకున్న వాళ్ళందరూ 1 by 1 కళ్ళు స్కాన్ చేయించుకొని టోకెన్ తీసుకొని వెళ్తున్నారనమాట. సో మాకు ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ మటన్ దగ్గర రూమ్ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే ఇలా గుండు కొట్టించుకొని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడం అనేది కొంచెం కష్టం కదా. సో ఎలా చేస్తారో చేయరా అని చెప్పేసి మేమైతే ఫ్రెష్ అవ్వడానికి అని చెప్పేసి ఇక్కడికే బట్టలు అయితే తెచ్చేసుకున్నాము. కానీ అస్సలు ఇక్కడ అవకాశం కుదరలేదు, వాటరు లేదన్నమాట. సో ఇంకా ఫైనల్గా రూమ్కి వచ్చే ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయిన తర్వాత అక్కడ స్వామి గారు అంట, ఆయన వచ్చారనమాట. ఆయనకి దండం పెట్టుకొని అయితే అందరం బయలుదేరామన్నమాట. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత షాపింగ్ చేసుకొని వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం, లేకపోతే కింద ఏదైనా టెంపుల్కి వెళ్దామా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇంకా పిల్లలతో కొంచెం ఎండ ఎక్కువ ఉంది కదా, ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళాము. ఫైనల్గా మేము గుండ్లు చేయించుకోవడానికి వెళ్ళాం కదా, అప్పుడే నాన్నగారు, పెద్దన్నయ్య, వదిన, చిన్నన్నయ్య తినేసారనమాట. సో ఇంకా అమ్మ, నేను, పిల్లలు, మా హస్బెండ్ అయితే ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చాము. మేము ఇక్కడ ఎలా ఉందంటే టిఫిన్ తినడానికి వెళ్ళినట్లేదు, తిన్నది అరగడానికి కూర్చున్నట్టుంది. అస్సలు ఎంత టైం తీసుకునేవారంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత తీసుకురావడానికి అంత టైం తీసుకునేవారు. ఫైనల్గా టిఫిన్ అయితే చేసేసి చిన్నగా షాపింగ్ చేద్దామని మా హస్బెండ్ని, మా ఆయన్ని అక్కడ ఉంచి మేమైతే బయలుదేరాము. సో చిన్నగా సెల్ఫీలు అయితే తీసుకున్నాం. అసలు రూమ్స్ మాకు అంత దగ్గరగా రావడం వల్ల ఎంతసేపు గుడి చుట్టూరే తిరుగుతున్నట్టు అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ గుడి దగ్గర చిన్నగా సెల్ఫీలు అయితే తీసుకున్నాం అన్నమాట. సో అయిన తర్వాత అక్కడే పక్కన షాపులు ఉంటే షాపింగ్ అయితే చేసాము. ఎండగా ఉంది కదా అని చెప్పేసి తనవికాకు ఒక క్యాప్ తీసుకొచ్చని క్యాప్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఫస్ట్ చూడండి మా షాపింగ్ ఇక్కడ ఎలా జరిగింది. ఇంకా షాపింగ్ అవ్వగానే అన్నప్రసాదం తిందామని చెప్పేసి వెంగమాంబ అక్కడికి వెళ్ళాము, కానీ అస్సలు ఖాళీ లేదండి. అసలు ఎంత క్రౌడ్ ఉందంటే ఇంకా హోటల్లోనే తినేసామన్నమాట. హోటల్లో తినేసి పిల్లలకి స్మాష్ చేసేది అయితే తీసుకొని వెళ్ళాను నేను. పిల్లల ఫుడ్ స్మాష్ చేసి కొంచెం వాళ్ళకి పెట్టేశాను అనమాట. ఇక్కడ మీకు చెప్పాను కదా, మేము దారంటే రిటర్న్ వచ్చినప్పుడు గర్గవంతుని కొండ ఉంటుంది చూపించండి అని చెప్పేసి డ్రైవర్ అయితే చక్కగా చూపించారండి. అసలు దారిలో కాళ్ళ నడకన వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అయ్యో బాబోయ్ నేను ఎప్పుడు వెళ్తానో కానీ ఇలాగా అనిపించింది. అసలు చిన్న పిల్లలతో కూడా నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో గర్గవంతుని కొండే కాకుండా మాకు డ్రైవర్ గారు ఇంకోటి కూడా చూపించారండి, వరాహస్వామి గుడి అంట ఇది. సో చాలాసార్లు అయితే వెళ్ళాం కానీ ఎప్పుడు ఈ గుడికి వెళ్ళలేదు. చాలామంది ఈ గుడి చూసుకొని తిరుపతికి పైకి అయితే బయలుదేరుతారంట. సో ఆయన అయితే వరాహస్వామి గుడి దగ్గరికి అయితే మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. కాళ్ళ నడకన వెళ్ళే వాళ్ళని చెప్పాను కదా, వాళ్ళు ఫస్ట్ ఈ గుడి దగ్గరికి ఇంకా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని అయితే జర్నీ స్టార్ట్ చేస్తారంట. సో మాకైతే రిటర్న్లో వచ్చేటప్పుడు డ్రైవర్ గారు తీసుకెళ్ళడం వల్ల దర్శనం అయితే అయ్యింది. ఇక్కడ గుడి మీరు కూడా చూసేయండి. కొట్టకూడదు రుద్రా అని అలాగా ఇప్పుడు ఆగలేదు ఎప్పుడు రావడం అంటే దారిలో
గుడి దాకా ఎక్కకుండా మేము మధ్యాహ్నం వచ్చట్లేదు కదా. మమ్మీ రా అంటుపద్ది కార్ అంటుపద్ది రా బ్రాంచ్. ఇక్కడ దర్శనం చేసుకొని అయితే రిటర్న్ బయలుదేరాము. సో అన్ప్లాన్డ్గా ఇక్కడ ఆగాము కదా. సో ఏమైందంటే లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి తొందరగా బయలుదేరాము. సో ఇక్కడ గర్గవంతుని కొండ దగ్గర కూడా డ్రైవర్ గారు అయితే ముందే చెప్పారు, ఆపడం అయితే ఉండదండి, మీరు కార్లో నుంచే రన్నింగ్లో ఉన్నప్పుడే చూడండి అని చెప్పేసి అన్నారు. సో మేమైతే చిన్నగా ఇక్కడ ఇలా పిక్స్ తీసుకున్నాము. ఇదేంటంటే అందరం చూడడానికి అవ్వదు, కానీ ఇలా ఫోన్లో తీయడం వల్ల తర్వాత అన్న చూడడానికి అవుతుంది కదా అని చెప్పేసి మా హస్బెండ్ ఇలా తీసారనమాట. సో ఇంకా రిటర్న్ వచ్చేసి మాకు డైరెక్ట్ తిరుపతి టు విజయవాడ దొరకలేదు, రేణుగుంట చూపించారనమాట. రేణుగుంట ట్రైన్. సో ఇదండి మా తిరుపతి ప్రయాణం. చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. ఇట్స్ ఏ మెమరబుల్ ట్రిప్ అని అనొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 అయితే తొందరలోనే వస్తుంది, అది కూడా చూద్దరు. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్.